భారతదేశంలో సగం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరండి. అంటే మీ ఇంట్లో కూడా ఒకళ్ళిద్దరు ఇదే బాధతో ఉన్నారు అన్నా కానీ ఒప్పుకోం. ఎందుకండి, మంచి వెయిట్ ఉన్నాం, దిట్టంగా ఉన్నాం కదా అంటారు. దిట్టంగా ఉండటం, వెయిట్ ఉండటం వేరు. పోషకాహార లోపం అంటే ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ దగ్గర నుంచి చీటికి మాటికి చాలా రోగాలు వచ్చేస్తున్నాయి కదండి. జలుబు, దగ్గు, జ్వరం, ఆ నొప్పి, ఈ నొప్పి 100 ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా పోషకాహార లోపం. మీకు చెప్పాను ఆల్రెడీ గతంలో నేను, 80% తిండి, 20% వర్కౌట్ మన జీవితం మొత్తాన్ని డిసైడ్ చేసేస్తాయని. తిండి విషయంలో ఎందుకు ఈ పోషకాహార లోపం వస్తుందంటే, ఇప్పటికీ కూడా గడిచిన ఏడాది ఎలాగో గడిచిపోయింది, 1-2 రోజులు అయిపోయినా పర్లేదు, ఇప్పటికైనా నేను ఆలోచిస్తానండి, సరి చేసుకుంటాను, నా కుటుంబ ఆరోగ్యమే నాకు ముఖ్యం, నా ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంచుకుంటాను అనేవాళ్ళు చూడండి. మిగిలిన వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టండి, మీ ఇష్టం. మైక్రోగ్రీన్స్ అండి, ఓ భారీ ఏర్పాట్లు ఏమీ చేసుకోక్కర్లేదు. జస్ట్ 10-25 రూపాయలతో రోజు బ్రహ్మాండంగా అండి, బ్రహ్మాండం అంటే మామూలుగా కాదు, ఇక సూపర్ అన్నట్టు అయిపోతుంది ఈ మైక్రోగ్రీన్స్తో. మీకు అర్థమైందండి? విత్తనాలండి, ఆవాలు, మెంతులు, పెసల దగ్గర నుంచి, మినువుల దగ్గర నుంచి అన్నీ, ఇక వేరుశెనగ దగ్గర నుంచి ఆకుకూరలకేసే విత్తనాలు, ఇవన్నీ కూడా మైక్రోగ్రీన్గా చేసుకోగలిగితే కొన్ని వారానికి, కొన్ని 2 వారాలకి కటింగ్కి వచ్చేస్తాయండి. నేను మళ్ళీ సలహా ఇస్తున్నాను, హైడ్రోప్రోనిక్స్ నీటిలో పెంచుతాను, అది కొద్దిగా రిస్కీ, సక్సెస్ రేట్ చాలా తక్కువ అండి. మా ఇంట్లో చేస్తున్న పద్ధతే చెప్తాను. చక్కగా మీకు వర్మి కంపోస్ట్ దొరుకుతుందండి, రైతు దగ్గర అయితే 10 రూపాయలకు కూడా ఇచ్చేస్తున్నారు. పోనీ రూపాయి ఎక్కువైనా కానీ తెచ్చుకోండి. కోకోపిట్ అంటే మెత్తగా ఉండటానికి, మామూలు సాయిల్, ఈ 3 సమపాళ్లలో మిక్స్ చేసేసుకొని కుండీలు పెట్టేసుకోండి. ఎక్కడైతే కాస్త ఎండ, కాస్త వెలుతురు తగులుతుందో, ఇంట్లో ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోండి. ఒక మంచి క్రోటన్లా ఉంటుంది, ఒక గార్డెన్లా ఉంటుంది. మనకు ఒక ఫీల్ గుడ్ ఏంటంటే, మనం స్వయంగా పెంచుకున్నాయి కదా, ఇందులో పాపం ఏమీ ఉండదండి. కోళ్ళు మేకలు అయితే పాపం, కానీ వీటిని పెంచుకోవచ్చు. చక్కగా వేసేయండి. వేసేసిన తర్వాత చక్కగా తడుపు ఇవ్వండి, పెరుగుతాయి. అంతే, వేళ్ళు వదిలేసి మిగిలిన చక్కగా పైన కట్ చేయండి. వేళ్ళు లోపలే వదిలేసేయండి, మళ్ళీ కలిపేయండి, అది ఎరువు కింద తయారవుతుంది అన్నట్టు. ఇంకేమీ చేయొద్దు. అయితే చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, వండేస్తారు. మళ్ళీ వీటిని కూడా మళ్ళీ వంటల్లోనూ, ఫ్రైల్లోనూ వేసేస్తే, మామూలుగా మనం తినే వాటిల్లో 25% పోషకాలండి. ఏవి? కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, మిగిలినంత చెత్త అయిపోతుంది. ఉడికించేస్తున్నాం కదా. అలా కాకుండా సలాడ్స్లో వేస్తారా, ఆమ్లెట్లో వేస్తారా, కూరలో వేస్తారా, ఉప్మాలో వేస్తారా, పైన అలా జల్లుకోవడం అలవాటు చేయండి. చక్కగా అలా జల్లుకోండి, తినటం అలవాటు చేసుకోండి. ఇంకా విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, కెరటనాయిడ్లు చాలా అవసరాలు ఉంటాయి బాడీకి, గుర్తుంచుకోండి. అన్ని రకాల అవసరాలని గుప్పెడు మైక్రోగ్రీన్ తీర్చేస్తుందండి. కావాలంటే స్టార్ట్ చేసేయండి. ఈ జనవరిలోనే మీరు మీ ఆరోగ్యంలోనూ, మీ గట్ హెల్త్ బాగుంటుంది కదండి, ఆలోచనలో కూడా తేడా వచ్చేస్తుంది. అప్పుడు కామెంట్లో చెప్పండి, చాలా వాళ్ళు నమ్ముతారు, చాలామంది. సో ఇలాంటివి షేర్ చేసుకుంటూ ఉందాం.